ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. దేశంలో ఘోర ప్రమాదం, 769 మంది కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి కూడా లైక్ చేయండి, మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి, వారు కూడా తెలుసుకుంటారు. వివరాలకు వెళ్ళిపోదామండి. సాధారణంగా అనాథ ఆశ్రమాలు సేఫ్ అనే ఆలోచన ఉంటుంది, కానీ ఈ ఇన్సిడెంట్ వింటే గుబులు పుట్టడం ఖాయం. ఐర్లాండ్లోని టువామ్ కౌంటీ గాల్వేలో ఉన్న సెయింట్ మేరీస్ మదర్ అండ్ బేబీ హోమ్కు చెందిన సెప్టిక్ ట్యాంక్లో దాదాపు 769 మంది పిల్లల శవాలు గుర్తించబడ్డాయి. ఇందుకు సంబంధించి న్యూస్ ఇంటర్నేషనల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మదర్ అండ్ బేబీ హోమ్కు సంబంధించి భూమిలోని ఎక్కువగా పిల్లలు మానవ శవాల అవశేషాలు కనబడ్డాయి. అంటే నిజానికి ఈ స్థలంలో 1925 నుండి 1961 వరకు బ్యాన్ సెకోర్స్ సన్యాసినీలు గడిపిన హోమ్గా ఉండగా, నవజాత శిశువులు నుంచి 9 సంవత్సరాల వయసు వరకు 769 మంది పిల్లలు చనిపోయినట్లు నమ్ముతున్నారు. వీరిలో చాలామంది వాడుకలో లేని సివేజీ ట్యాంకులో ఖననం చేయబడ్డట్టు తెలుస్తుంది. స్థానిక చరిత్రకారిణి క్యాథరిన్ కార్లెస్ 2014లో ఈ విషాదాన్ని బయటపెట్టగా, దీని ఫలితంగా ఐరిష్ కమిషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటైంది. 2021 నివేదిక ప్రకారం ఐర్లాండ్లోని మదర్ అండ్ బేబీ హోమ్లో 9,000 మంది పిల్లలు నిర్లక్ష్యంగా చనిపోయారు. చర్చి, స్టేట్ ఈ సంస్థలను నడపడం సహకరించాయి. వివాహం కాని తల్లులు వారి పిల్లలను ఆశ్రయం ఇచ్చారు. అయితే కాగా 2025 జూలైలో అవశేషాలు తిరిగి గుర్తించడానికి తవ్వకాలు ప్రారంభం కానున్నాయి. DNA పరీక్షల ద్వారా వాటిని బంధువులతో కనెక్ట్ చేయడం జరుగుతుంది. కాగా ఈ ఘటన ఐర్లాండ్లో సంస్థాగత దుర్వినియోగం రహస్యాలు చీకటి చరిత్రను హైలైట్ చేస్తూ ఉంది.